నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ భాగ్యశ్రీ. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అందుకే ఉండిపోయారా? ప్రస్తుతం ఏఐసీసీలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అన్న చర్చ హాట్గా సాగుతున్న సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇందుకోసం 4 లేదా 5 తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఒకరిద్దరిని కూడా తొలగిస్తారన్న టాక్ కూడా ఉంది. సాయంత్రం వరకు దీనిపై ఫుల్ క్లారిటీ వస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరణ జరిగితే రేవంత్ క్యాబినెట్లో ఎక్కేదెవరు, దిగేదెవరు? ఇదే ఇవాల్టి మీడియా డిబేట్. ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో పాల్గొనడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనకంటి రాజు నేత గారు ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. ఎస్ రాజు గారు, ఇక కొద్ది రోజులుగా కూడా పీసీసీ కార్యవర్గంపై అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చలు జరుగుతున్నాయి తప్ప ఇది ఒక కొలిక్కి రావడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క ఇటు సామాజిక న్యాయాన్ని పాటించాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయి దాదాపుగా సంవత్సరంన్నర కావస్తుంది. అయితే ఇప్పటికీ ఏదైతే మంత్రుల సంఖ్య 18 ఉండాల్సింది తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు భర్తీ చేయలేదు. అయితే రేపా మాపా అని చెప్పేసి ప్రతిరోజు టీవీలలో వార్తలు రావడం, తర్వాత వారికి వస్తుంది వీరికి వస్తుంది అని మంత్రి పదవులను ఆశించడం, వాళ్ళ పేర్లను కూడా కొంతమంది గతంలో మీరు చూసిరు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక వ్యక్తి పేరును రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని చెప్పడం, ఉత్తర తెలంగాణ నుంచి కూడా మరో వ్యక్తికి మంత్రి పదవి వస్తుందని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఒక రేట్ అయితే, మరోపక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతలకు వాళ్ళే మేము రేపో మాపో మంత్రులు కాబోతున్నాము, తర్వాత మా మీద అధిష్టానం చాలా సానుకూలంగా ఉందని చెప్పేసి వాళ్ళే లీకులు ఇచ్చుకుంటున్నారు. ఇంకొక విషయం, ఆదిలాబాద్ జిల్లాలో ఒక సభ జరుగుతున్నటువంటి క్రమంలో పలానా ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆ మీటింగ్ లోనే కొట్టుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవులను నింపడంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది, ఎందుకు పార్టీలోనే నాయకులకు మధ్య కొట్లాటలు జరిగేటువంటి పరిస్థితి ఎదురైందో వాళ్ళకే తెలవాలి. రెండోది ఏంటంటే, ఈరోజు దాదాపుగా 40 సార్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు పోయి వస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఎన్నోసార్లు ఆ పార్టీ అధిష్టానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారిని కానీ, వేణుగోపాల్ గారిని కానీ, చాలా మంది పెద్దలను పోయినప్పుడల్లా కలుస్తున్నారు. తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ మీద కూడా చాలా సందర్భాల్లో చర్చ జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారో, వాళ్ళు ఎందుకు నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు ఇతర శాఖలలో ఉన్నటువంటి పని ఒత్తిడి కానీ, పని భారం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల మీదనే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి లేరు, తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖకు ఒక మంత్రి లేరు. అన్ని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని వాటి మీద ఆయన పర్యవేక్షణ చేయలేక పని భారం ఎక్కువై, పని ఒత్తిడి ఎక్కువై ఆ శాఖలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, లోపాలు జరుగుతున్న మాట వాస్తవం కదా. ఇప్పుడు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల సంవత్సరం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్య ఏ రకంగా ఈరోజు లోపభూయిష్టంగా తయారైంది. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఒక మంత్రి లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు విద్యాశాఖలో ఉన్నాయి కదా. ఈరోజు కాలేజీలు, స్కూళ్ళు రేపో మాపో మళ్ళీ ఇంకొక వారం 10 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది.
మరి విద్యాశాఖకు ఇన్ని రోజుల నుంచి ఒక మంత్రి అంటూ లేడు, ఆ శాఖను పర్యవేక్షణ చేసే వాళ్ళు లేరు, ఆ శాఖలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసేటువంటి మంత్రి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా అగమ్య గోచరంగా మారిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయవచ్చు. అదే రకంగా హోంశాఖ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి రంగానికి అసలు ఆ శాఖకు మంత్రే లేరు ఇప్పటి వరకు. సంవత్సరంన్నర అవుతున్నా కూడా హోంశాఖ మంత్రి లేకపోవడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని కూడా మనం గతంలో అనేక సందర్భాల్లో చూసినాం. శాంతి భద్రతల విషయంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి. ఆ శాఖను పర్యవేక్షించేటువంటి నాదుడు లేడు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి శాఖలతోని ఆయన ఏదైతే ఆయన ఆయన పని భారం వల్ల కానీ లేకపోతే పని ఒత్తిడి కారణంగా ఆయనకున్న శాఖలను ఆయన చూసుకోలేకపోతున్నాడు. తర్వాత ఇతర శాఖలను చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయో వెంటనే భర్తీ చేసి ఆయా శాఖల మీద పర్యవేక్షణను చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈరోజు ఇట్లా విద్యాశాఖ కానీ హోంశాఖ కానీ ఇంకా కొన్ని శాఖలకు ఈరోజు ఎట్లయితే మంత్రివర్గంలో ఇవ్వకుండా ఖాళీలు పెట్టి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతా ఉంది. రేపో మాపో మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికి తలుచుకున్నారు? విద్యాశాఖ మంత్రిని ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఆలోచన చేస్తున్న దాని ప్రకారం వెంటనే ప్రకటించేస్తే బాగుంటది. దానికోసం మీరు కుమ్ములాడుకొని దానికోసం మీరు కాలయాపన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అటు విద్యాశాఖను ఇటు హోంశాఖను ఈ రెండు ముఖ్యమైనటువంటి శాఖలకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఎందుకు ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు తాత్సారం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. నమస్తే అండి. ఎస్ సార్, అచ్యుతారెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఇటు టీపీసీసీ కార్యవర్గ కూర్పు అలాగే ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి తప్ప ఇది కొలిక్కి రావడం లేదు. మరి అటు ఎన్నికల ముందు ఎంతోమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మరి ఆ పార్టీ ఫ్రెండ్స్ని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇటు పదవి ఇస్తామని చెప్పేసి పార్టీలో చేర్చుకున్న పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలో ఎంతమంది ఇటు ఆశావహులు కూడా ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇది కొలిక్కి వచ్చి ఆశావహులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. అయితే ఒకటి, రేవంత్ రెడ్డి గారు అన్ని మంత్రిత్వ శాఖలను కూడా దగ్గర పెట్టుకొని అన్ని శాఖలు నిర్వీర్యం చేస్తున్నట్టు ప్రజలు గమనించారు. సంవత్సరంన్నర కాలంగా ఈయన చేసే ఒక్క పని కూడా సక్సెస్ కావట్లేదు. ఇవాళ హోంశాఖ దగ్గర పెట్టుకొని ఇవాళ ఫెయిల్ అయిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలు గుర్తించారు. సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ ప్రజల సొమ్మును దోచి ఢిల్లీ పెద్దలకు దోచిపెట్టడానికి సరిపోతుంది. ఈయన 44 సార్లు తెలంగాణను వదిలేసి ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏముందండి? తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను, తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ నిరుద్యోగులను, అన్ని రకాల సబ్బండ వర్గాలను వదిలేసుకుని నువ్వు మాటికి 44 సార్లు ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏందని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా వాళ్ళకు తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది ఢిల్లీ పెద్దలకు. ఇలా సంవత్సరంన్నరలో ఆయన చేసిన పనులు ఏందండి? బీఆర్ఎస్ పై నిందలేయడము, బిల్డర్లను కాంట్రాక్టర్లను బెదిరించి దందాలు చేయడము, ఢిల్లీ బాసులకు 1000 కోట్ల తెలంగాణ సంపదను దోచిపెట్టడం తప్పితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఏమీ చేస్తలేడు అనేది వాస్తవం. ఇలా ఈ మూటలు మోసే పనిలో బిజీగా ఉండి మంత్రిత్వ శాఖలు లేవు, పదవులు లేవు, తెలంగాణలో ఏ వర్గాల ప్రజలకు ఏం చేస్తా అన్నాడో అవన్నీ కూడా మర్చిపోయి ఇలా సీఎం సీటు కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పిస్తే ఇదొక అరుదైన రికార్డు. సీఎం 44 సార్లు ఢిల్లీ వెళ్ళడం అనేది అరుదైన రికార్డు తెచ్చుకున్నాడు ఆయన. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం కూడా ఆయన అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్లు అప్పు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ మూటల ముఖ్యమంత్రి అని తెలిసిపోయింది. ఇలా మూటలతోనే పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు కదండి. అప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మాటలతోనే అంటే మూటలతోనే పిసిసి ఆఫీస్ బేరర్స్ దగ్గర బేరవాడి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క పత్రికకు డబ్బులు ఇచ్చిండని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పిండు కదండి, మనందరం చూసినాం కదా.
మరి పిసిసి పదవి కోసం 50 కోట్లు ఖర్చు పెట్టి కొన్నాడు. మరి వాళ్ళ మంత్రి వాళ్ళ కోమటిరెడ్డి చెప్పిండు, మన అందరం కూడా విన్నాము. మరి తెలంగాణ రైతులను ఆగం చేస్తూ, తెలంగాణ ప్రజలను ఆగం చేస్తూ, మంత్రిత్వ శాఖలు దగ్గర పెట్టుకొని కమిషన్లు లేందే 30% కమిషన్లు లేందే ఏ ఒక్క ఫైల్ కూడా కదులుతలేదని స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పిండు కదండి. వాళ్ళ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడిండు టీవీలలో, మనం చూస్తాం. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంలో అంటే సీఎం గారి అవినీతి భాగోతం మొత్తం బయటపడింది అనుకోవచ్చు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తేనే పదవులు ఇప్పిస్తారని ప్రలోభ పెట్టిన కేసులో మరి ఈడీ కేసు బుక్ చేసింది, మనందరం కూడా తెలుసుకున్నాం. దివ్యమైన తెలంగాణను దివాలా తీసి 1000 కోట్లు కొల్లగొట్టడం వల్లనే ఇలా ఈడీలో ఇరుక్కపోయిండు ముఖ్యమంత్రి గారు. మరి దీనివల్ల చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీకి పోతుండా మనం అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ ప్రజల అనుమానం అంటే ఈ పెరిగిపోతున్న తిరుగుబాట్లతో, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏవైతే ఇంటర్నల్ గొడవలు ఉన్నాయో తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడు కూలిపోతుందో అనే భయం తప్పితే తెలంగాణ ప్రజల మీద ధ్యాస లేదు. ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితి. ఇలా అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి చెయ్యని పనంటూ ఉందా అండి? ఇలా సీఎం కు పిల్లనిచ్చిన పద్మారెడ్డి గారు వాళ్ళ మామ కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి మన మీడియా ముఖంగా చెప్పిండు. మరి ఆయన ఫ్యూజులు ఎగిరిపోయినాయి, రేవంత్ రెడ్డి గారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇలా కమిషన్లు లేనిదే ప్రభుత్వం నడతలేము అని చెప్పిండ్రు. మరి ఇక కొండా సురేఖ మరేంటి మన కేబినెట్ మంత్రి కొండా సురేఖ కూడా చెప్పింది కాంగ్రెస్ అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా 30% అంటే మామూలు విషయం అండి. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడమే కాకుండా 1000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఇలా పేదల జీవితాలతో ఆ కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. కానీ చివరికి ధర్మం గెలుస్తుంది, బీఆర్ఎస్ చిగురిస్తుంది. బీఆర్ఎస్ మీద ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇలా సస్యశ్యామలంగా తెలంగాణ చేయబోతుంది. ఇలా తెలంగాణలో రైతుల గోస మామూలుగా ఉందండి. ఇలా యాసంగి మళ్ళా వచ్చిన పంటలు పండించిన ధాన్యమే ఇంతవరకు కనీసం వాళ్ళు కొనాల్సిన టార్గెట్ లో 50% కూడా ధాన్యం కొనలేదు. రైతుల ఖాతాల్లో రైతు బంధు పడతలేదు, కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం నెల టకీమని పైసలు పడుతున్నాయి. మరి గత 17 నెలలుగా పాలన చేతగాక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కమిషన్ల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఎన్ని డ్రామాలు ఆడినా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు. ఇలా బీజేపీతో కాళ్ళ బేరానికే ఢిల్లీ వెళ్తున్నాడా మరి ముఖ్యమంత్రి? ఇలా ఆయన కేసు నుంచి గట్టెక్కించాలని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడడానికే పోతున్నాడు తప్పితే తెలంగాణ పాలనను గాలికి వదిలేసిండు. మంత్రివర్గాలు లేవు అనుకున్న అంటే ఏ సంస్థకు అంటే దేనికి కూడా కావాల్సిన చైర్మన్లను కానీ దేన్ని కూడా నియమించకుండా అసలు తెలంగాణ పాలన మీద ఆయనకు ఇంకా పట్టే దొరకలేదు. తెలంగాణ ప్రజల మీద ఇంకా ఆయనకు ప్రేమనే లేదండి. తెలంగాణ ఎక్కడ పోతేంది, నా కుర్చీ కాపాడుకోవాలన్నా ఆ నేతృత్వంలోనే పనిచేస్తుడు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తెలంగాణ మీద ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం. ఇక డిబేట్లో జాయిన్ అవ్వడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. కౌశిక్ గారు, ఇక గత కొద్ది రోజులుగా ఈ టీపీసీసీ కార్యవర్గ కూర్పు అలాగే మంత్రివర్గ విస్తరణపై అనేకమైన చర్చలు కొనసాగుతున్నాయి. అటు అనేక సార్లు దీని మీద చర్చించడానికి కేంద్ర పెద్దలతో చర్చించడానికి కూడా ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. మరి అయినప్పటికీ ఇది ఒక కొలిక్కి రాని అంశంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా ఇవాళ మరోసారి ఇటు కేసీ వేణుగోపాల్తో సీఎం అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కూడా భేటీ అయ్యి చివరిగా ఇటు మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరికి ఈ అవకాశం పదవి దక్కే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానంగా ఢిల్లీకి వెళ్ళింది ఏదైతే నీతి ఆయోగ్ సమావేశానికి నిన్న ముఖ్యమంత్రి గారు హాజరు కావడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ విజన్ సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, అదే కాకుండా హైదరాబాద్లో పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా ఏ లక్ష్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో పనిచేస్తా ఉన్నాం, ఏ విధంగా భారత ప్రభుత్వం సహకరించాలి, అదే కాకుండా విభజన హామీలు కావచ్చు, భారత ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, మీరు కూడా పూర్తి స్థాయి సహకారం అందించండి. అదే కాకుండా రైజింగ్ తెలంగాణ పేరు మీద తెలంగాణలో హైదరాబాద్, అదేవిధంగా మూసీ ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, త్రిబుల్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఇచ్చిన హామీలు ఏ విధంగా మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మాకు సహకారం అందించాలా, అదే కాకుండా $1 ట్రిలియన్ ఎకానమీ పోయే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వం ఏ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ కూడా
ఆ లక్ష్యాలతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహకారం అందించాలని చెప్పేసి ఇక్కడ శతభిషేలు ఎలక్షన్ల సందర్భం మాత్రం రాజకీయాలు చేద్దాం, మిగతా సందర్భాలు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా నిన్న సమావేశం అయిపోయిన తర్వాత ఈరోజు ఏఐసీసీలో ఉన్నటువంటి ముఖ్యులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ కావచ్చు, అదేవిధంగా చాలా రోజులు పెండింగ్ ఉన్నటువంటి కార్యవర్గ అదేవిధంగా అనౌన్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా మిగతా రాష్ట్రాలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల రాష్ట్రాలు 3 రాష్ట్రాలు, ఒకటి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కోయిలేషన్లో తమిళనాడు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా జార్ఖండ్లో కాంగ్రెస్ కోయిలేషన్లో పరిస్థితి. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారు, తెలంగాణ కూడా ఏ విధంగా ముందుకు పోతా ఉంది, అదే కాకుండా భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతా ఉన్నాం, అదే కాకుండా డీలిమిటేషన్ విషయంలో కూడా, ఎందుకంటే డీలిమిటేషన్ కూడా చర్చ జరిగింది ఒక సందర్భంగా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియా జరుగుతున్న అన్యాయం మీద ఆల్రెడీ మద్రాసులో స్టాలిన్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశం కూడా పోయారు. కాబట్టి అన్ని విషయాలు కూలంకషంగా చర్చించే కార్యక్రమం. అదే కాకుండా బీసీ కులగణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ను ఆనాడు గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం 18% తక్కువ చేసి సమైక్య రాష్ట్రంలో 34% ఉంటే 18% కుదించింది. కాబట్టి భవిష్యత్తులో 42% రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలి, అదే కేంద్రం మీద ఒత్తిడి చేసినప్పుడు జనగణంలో కులగణ ఉండాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కూడా బాణం ఎక్కుపెట్టి నరేంద్ర మోడీ గారు బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే దాన్ని వెనుకపోతా ఉన్నాడు. కాబట్టి ఈ అన్ని విషయాల మీద జాతీయ స్థాయిలో కులంకషంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చర్చించే కార్యక్రమం. నిన్ననేమో ఏకంగా భారత ప్రభుత్వ ప్రధానమంత్రి, అదేవిధంగా భారత ప్రభుత్వం సహకారం తీసుకునే కార్యక్రమం. ఈరోజు కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యవర్గం కావచ్చు, క్యాబినెట్ విస్తరణ గురించి కూడా చర్చ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉన్నాం తప్ప ఇక్కడ ఏదో రాజకీయం చేయాలి, రాజకీయం చేసి ఏదో కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరిగే ప్రయత్నం కాదు. ఫస్ట్ మొదటగా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాల విషయంలో కావచ్చు, తెలంగాణ విభజన హామీలు కావచ్చు, అదే కాకుండా కేంద్రం నిన్ననే నీతి ఆయోగ సమావేశంలో చాలా స్పష్టంగా వారే ప్రకటించారు. ఒక రాష్ట్రానికి ఒక టూరిజం సెంటరు, అదేవిధంగా జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రపంచ అంటే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా ఒక టూరిజం స్పాట్ కూడా గుర్తించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిన్న నీతి ఆయోగంలో తీర్మానం కూడా చేసింది. కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాల మీద చర్చించడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నమాట వాస్తవం. రైట్, ఇక మీడియా డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టెప్ దస్ ముఖ్యంగా ఇవాళ చూసుకుంటే ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఎంతోమంది ఆశావాహులు కూడా ఉన్నారు. మరి ఈ క్యాబినెట్ విస్తరణలో చోటు కోసం కూడా ఎంతోమంది ఆ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఈ క్యాబినెట్ విస్తరణలో ఎంతమందికి అవకాశం దక్కే, కానీ ఎవరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే చోటు దక్కే అవకాశం ఉంది. దానిలో భాగంగా రాజగోపాల్ రెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి, బాలనాయక్ గారు, అదేవిధంగా బి లైలయ్య గారు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి మాల్రెడ్డి రంగారెడ్డి గారు, అదే రామ్మోహన్ రెడ్డి గారు, అదే కాకుండా చాలామంది వరంగల్ నుంచి రామచంద్ర నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది మైనార్టీ నాయకులు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఖచ్చితంగా కూర్పు కూడా ఉండబోతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 12 మంది క్యాబినెట్లో ఉన్నారు, ఇంకా 6 మంది తీసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, చీఫ్ విప్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మెయిన్లు 4 నుంచి 5 మంది తీసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్లు, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ ఇది కూడా చేసే అవకాశం ఉంది. అదే కాకుండా అన్ని వర్గాలకు సముచితమైనటువంటి సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు సరైన ప్రాధాన్యత ఉంచే విధంగా, అదేవిధంగా మహిళలు కూడా సరైన చోటు కల్పించే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ కూర్పు ఉండబోతోంది. ఖచ్చితంగా అదే కాకుండా ప్రధానంగా రాష్ట్ర ప్రయాణాల కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఢిల్లీకి పోతా ఉన్నారు. దానిలో భాగంగా అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి పనిలో పనిగా వారిని కలిసే ప్రయత్నం చేస్తూ కూడా ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే మీరు చూడండి, గతంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో దానికన్నా భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో వారికన్నా అత్యధికంగా నిధులు తీసుకొచ్చినాం. అదే కాక విభజన హామీలు పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. అదే కాక తెలంగాణకు కావాల్సిన లక్ష్యాల కోసం కావచ్చు, మెట్రో విస్తరణ సంబంధించి డిపిఆర్లు కూడా ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తూ పరిష్కరించుకునే ప్రయత్నం, గోదావరి జలాలు కావచ్చు, అదే కృష్ణా వాటర్లో జరిగిన అన్యాయం ఇది కావచ్చు, కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రిని కలుస్తూ తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి ప్రతి క్షణం ప్రతి నిమిషం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ విషయంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏమని న్యాయం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా తెలంగాణ సంబంధించిన విభజన హామీలు నెరవేరుస్తూ ఉన్నాం, అన్నిటి మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి ఢిల్లీకి పోతుండు. ఢిల్లీకి పోయి ఏదో మూటలు తెలంగాణలో మూటలు సమర్పి అసలు ఉంటేగా తెలంగాణ రాష్ట్రంలో మూటలు తీసుకుపోయి ఢిల్లీలో ఇస్తారట. లేని కేసులు ఇరికిచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో అది స్వతంత్రానికి ముందు భారత ప్రభుత్వానికి భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం పనిచేసినటువంటి అట్లాంటి పత్రికకు దేశంలో ఉన్నటువంటి చాలామంది చందాల రూపంలో చందాలు ఇస్తే దాని మీద కూడా ఈడీ అటాక్ చేసి ఏకంగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరును పెట్టే ప్రయత్నం, దానికి భారతీయ జనతా పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎస్, మరి రాజు గారు, మేడం, మరి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ క్యాబినెట్ విస్తరణ కావచ్చు, అలాగే కార్యవర్గ కూర్పు కావచ్చు, మరోపక్క ఇటు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళిన సీఎం అక్కడే ఉండి 3 రోజుల పాటు 3 రోజుల పర్యటనలో కూడా ఓ పక్క ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆ ప్రాజెక్టుల గురించి చర్చించడమే కాకుండా మరోపక్క ఇటు మంత్రివర్గ విస్తరణ టిపిసిసి కార్యవర్గ కూర్పుపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో కొంత వివక్ష చూపుతుంది కేంద్రం రాష్ట్రంపై అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి మీరేమంటారు? మేడం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు సహకారాన్ని అందిస్తుంది. గతంలో మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, మేము ఏమి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం ఈ 10 ఏళ్ల కాలంలో. తర్వాత 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఏం చేసినాం అని చెప్పేసి ఈ 11 ఏళ్లలో 11 లక్షల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఏ రకంగా ఖర్చు పెట్టినామో చాలా క్లియర్ గా మా కిషన్ రెడ్డి గారు, తర్వాత మా బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర మంత్రులు, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, సరే మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాఖ్య ప్రభుత్వంలో తప్పకుండా ఫెడరల్ గవర్నమెంట్ లో కోఆపరేటివ్ గా రాష్ట్రాలు అటు కేంద్రాలు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటది. అందులో భాగంగా మీరు 40 సార్లు కాదు 100 సార్లు కూడా ఢిల్లీకి పోతామని చెప్పారు. మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మేము అంటున్నది ఏందయ్యా అనంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు 1.5 సంవత్సరాల అయితా ఉంది. ఎందుకు ఆ యొక్క 6 మంత్రి పదవులను ఇప్పటి వరకు భర్తీ చేయకుండా వివిధ శాఖలలో ఉన్నటువంటి సమన్వయాన్ని మీరు ఎందుకు లోపభూయిష్టంగా తయారు చేస్తా ఉన్నారు? ఈరోజు ఒక్కొక్క మంత్రి దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 2-3 శాఖలు ఉన్నాయి మేడం. ఆ 2-3 శాఖలలో వాళ్ళు ఆ శాఖల మీద వాళ్ళు పర్యవేక్షణ చేయలేక పని ఒత్తిడితోని, పని భారంతోని ఈరోజు ఎన్నో ఫైళ్లు, వందల వేల ఫైల్స్ కూడా ఈరోజు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవం కాదా? నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యమైనటువంటి 2 రంగాలు తెలంగాణ రాష్ట్రంలో, అటు విద్యాశాఖ, ఇటు హోంశాఖ, ఈ 2 రంగాలకు సంబంధించి మంత్రులు ఇప్పటి వరకు భర్తీ చేయకపోవడం, 1.5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలే ఉంది. మళ్ళీ చివరి సంవత్సరంన్నర పాటు మళ్ళీ ఎన్నికల వాతావరణం ఉంటుంది కదా. ఈ 2 సంవత్సరంన్నర పాటు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ, అటు హోంశాఖకు మంత్రులు లేకుండా నడపడం అంటే ఈరోజు బస్సుకు డ్రైవర్ లేకుండా నడుపుతున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకనంటే ఈరోజు ముఖ్యమైనవి హోంశాఖ కదా మేడం. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో హోంశాఖ మంత్రి ఉండాలి. అదే రకంగా విద్యాశాఖ విషయంలో కూడా విద్యారంగ బలోపేతం కోసం, విద్యారంగాల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఈరోజు మంత్రులు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకు భర్తీ చేయడం లేదనేది మా ప్రశ్న. రెండోది, ఇందాక మిత్రులు చరణ్ గారు మాట్లాడుతున్నారు, ఏంది తెలంగాణ రాష్ట్రంలో నిధులే లేవు, మేము ఎక్కడికి వెళ్ళి తీసుకుపోయి మూటలు ఢిల్లీలో ఇచ్చొస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అయ్యా, నేను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదే చెప్తున్నాము, మీరు ప్రతిసారి తెలంగాణ రాష్ట్రం గురించి కించపరిచే రకంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏమీ లేదు, మొత్తం కూడా అప్పుల పాలైంది, గత ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. కానీ తద్వారా మన రాష్ట్రానికి కంపెనీలు రాకుండా పోతాయి,
తద్వారా మీరు చెప్పేటువంటి మాటల ద్వారా పెట్టుబడులు రాకుండా పోతాయి. తద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక రంగ పరిస్థితి కూడా క్షీణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాక్షాత్తు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న పోలీసులకు సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడుతూ నన్ను నిట్ట నిలువున చీల్చిన, నన్ను ఒక పక్క కోసుకొని తిన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఆదాయం ఎక్కువ లేదు 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 అని చెప్పి పదేసారి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో అప్పులు ఎక్కువైపోయినాయి, ఆదాయం తక్కువైంది, ఎవరు కూడా మనకు అప్పులు ఇస్తలేరు. నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. నేను చెప్పులు ఇడిచి కార్యాలయం లోపలికి పోతే నా చెప్పులు ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. నన్ను ఒక పక్క మొత్తం కోసినా కూడా ఏమీ రూపాయి లేదు అని రకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలను మనంతలకు మనమే దిగజార్చుకున్నట్టు అయితా ఉంది. Yes. ఈ రకంగా మాట్లాడకండి. ఎందుకంటే నేను చెప్తున్నా, ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకారులుగా 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మిగులు బడ్జెట్ లో ఉంది. సరే, వాస్తవమే గత 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక రకాలైనటువంటి తప్పుల కారణంగా ఈ రోజు మీరు ఒకసారి 4 లక్షల కోట్లు అప్పు అన్నారు, తర్వాత 6 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో అప్పు ఉంది. ప్రతి పుట్టే బిడ్డ మీద ఈరోజు 2,20,000 రూపాయల అప్పు ఉంది. ఇది ఏ రకంగా భర్తీ చేస్తాం, ఏ రకంగా చేస్తాం అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీలను అన్ని కూడా తుంగలో దొక్కిరు. ఇప్పటికే 6 గ్యారంటీలు మర్చిపోయారు, 420 హామీలను మొత్తం కూడా మర్చిపోయారు. మళ్ళీ పదే ఈరోజు మేము కనీసము గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఒక పక్క 9 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో మీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఈరోజు 3 లక్షల మంది ఏమో ఉద్యోగులు, 3 లక్షల మంది ఏమో కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరో 3 లక్షల మంది ఏమో ఈరోజు పెన్షన్దారులు ఎవరైతే రిటైర్ అయినారో. ఈ 9 లక్షల మందికి ప్రతి నెల వాళ్ళకి ఇచ్చేటువంటి జీత భత్యాలు కానీ, రిటైర్ అయిన తర్వాత ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళు పనిచేసి అంటే ఒక 30-40 సంవత్సరాల పాటు పనిచేసి వాళ్ళ జీతంలోకి వెళ్ళి కొంత మొత్తం పిఎఫ్ గానో ఇతర వాటిల్లో దాచుకున్నటువంటి దాన్ని కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కుండా ఇవ్వలేక వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మీరు మళ్ళీ కూడా ఈ రోజు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బాలేదు, అసలు అప్పులు పుడతలేవు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు, అందుకనే మేము ఇచ్చినటువంటి స్కీమ్స్ గ్యారంటీలను అన్ని కూడా అమలు చేయలేకపోతున్నాము అని పదే చెప్పి ఈ రోజు మన రాష్ట్రం యొక్క పరువును తీయకండి, బజారుకు ఈడవకండి అని ఒకటి చెప్తూ, రాజు గారు ఒక్క నిమిషం మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఎస్ సార్, రజితారెడ్డి గారు. చెప్పండి. ఎస్, మరి ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి, కాంగ్రెస్లో చేరిన తర్వాత మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. మరి ఇటు బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల ఈరోజు రాష్ట్రం మిగులు బడ్జెట్గా కూరుకుపోయింది అని చెప్తున్నారు. మీరేమంటారు? దీంట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇంకా భయం దిగలేదండి, భయం పట్టుకొనే ఉంది. డెఫినెట్ గా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకోటి, ఈయన ఏం చెప్తున్నాడండి, తెలంగాణ ప్రజలను ఎంతకాలం మభ్యపెడతాడు? ఈయన చెప్పే మాటలు ఎవరైనా నమ్మే పరిస్థితులు ఉందా తెలంగాణలో? తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. ఎవరిని చేసిండండి? విదేశీ మహిళలను పట్టుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలతో కాళ్ళు గడిగించిండు. పోనీ ఇది చాలా అవమానకరంగా భావించడం. అక్కడి నుంచి తీసుకొచ్చిన మహిళలను, విదేశీ వనితలను వాళ్ళు ఏదో అందాల పోటీలు అని చెప్పి వాళ్ళని ఎంత ఘోరంగా అవమానించారు. ఇలా పొద్దున పోయి ఆ మిల్లా మ్యాగీ అనే కంటెస్టెంట్ పోయి అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూని చూస్తే ఇలా తెలంగాణ పరువును గాలి కొదిలేసి ఈ ముఖ్యమంత్రి చేస్తున్న పనులేందో మనకు అర్థం కావట్లేదు. ఈ కాంగ్రెస్ నేతలు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేస్తుండ్రు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయము. ఇలా వరిధాన్యం కొనలేక రోజుల తరబడి రైతులు కల్లాల వద్ద, మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ దెబ్బకు రైతులు మొన్నదాకా పిట్టల్లా రాలిపోయినరు. రైతు బంధు ఇవ్వకుండా సప్పో చేసి పంట పండిస్తే దాన్ని కొనే నాదుడే లేదు. ఇవన్నీ అంటే ఆత్మహత్యలు కూడా పెరిగిపోయినాయి ఈ సంవత్సరంన్నర కాలంలోనే. ఇవన్నీ గాలి కొదిలేసి ఈయన ఢిల్లీకి చక్కర్లు కొట్టుడేందో, మరి ఈ మంత్రిత్వ శాఖలను దగ్గర పెట్టుకొని విద్యాశాఖ
విద్యాశాఖను దగ్గర పెట్టుకొని, ఇటు హోంశాఖను దగ్గర పెట్టుకొని, శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఇలా గురుకులాల్లో పిల్లలు పిట్టల్లో రాలిపోయినరు, పాము గరిచి చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది ఎంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఇలా ధాన్యపు రాష్ట్రాలను వదిలేసి కాంగ్రెస్ నాయకులు అందాల రాష్ట్రాల వెంట పడి కాలక్షేపం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇలా 4,000 కోట్లు 48 గంటల్లో రైతుల అకౌంట్లో వేస్తానంటారు. ఏమైందండి? 730 కోట్లు పంట బోనస్ ఇస్తా అని చెప్పిండు. ఏమైంది? అందాల పోటీల కోసం మాత్రం 200 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి ఎవరు అబ్బ సొమ్ము? తెలంగాణ సొమ్ము. మిగులు బడ్జెట్ అంటే కేసీఆర్ గారు చేసిన అప్పులకు ఎట్లీస్ట్ అభివృద్ధి కనబడుతుంది. ఇలా వాళ్ళు కూర్చొని కులుకుతున్న సెక్రటేరియట్ రాజుగారు ఒక్క నిమిషం రాజుగారు మాట్లాడింది వినండి. ఇలా వాళ్ళు పెట్టే పోటీలకు ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు దగ్గరుండి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. మేము చేసిన అప్పులకు ఈ భారీ స్థాయిలో అభివృద్ధి కనబడుతుంది. మరి మీరు చేసిన అప్పులకు ఎక్కడ మీరు తీసుకొచ్చిన అప్పు ఏమైంది? ఏ నియోజకవర్గం బాగుపడ్డది? ఏ వర్గాల ప్రజలు బాగుపడ్డరు? ఇలా అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కూడా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. తెలంగాణ ప్రజల సొమ్ము ఈ రకంగా లూటీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు అనేది వాస్తవం. అందాల రాష్ట్రాలకు ప్లేటు భోజనం 1,00,000 రూపాయలటండి. అక్షరాల 1,00,000 రూపాయలు. మరి ఇక్కడ ఏంటి అప్పులు పుడతలేవు, తెలంగాణ రాష్ట్రం అట్టడుగు పోయింది, ఇక్కడ 1 రూపాయి లేదు, నన్ను ఢిల్లీలో నమ్మే పరిస్థితి లేదు, నాకు అసలు అపాయింట్మెంటే ఇస్తలేరు అని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇంత ఆర్భాటంగా ఇవి ఎందుకు చేయాల్సి వచ్చిందండి? మరి చేసి తెలంగాణ రాష్ట్ర పరువును మరి ఇలా వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకపోగా ఇవాళ వాళ్ళను అవమానపరిచి తెలంగాణ రాష్ట్ర అంటే తెలంగాణ అంటేనే ఇలా రుద్రమదేవి, సమ్మక్క సారక్క, వీర వనితలు పుట్టిన నేల అని తెలంగాణ అనగానే గుర్తుకొచ్చే మాటలు ఇవి. మరి ఇలా ఘోర అవమానం చేసి పంపించిండు వాళ్ళను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువునే కాదు, తెలంగాణ రాష్ట్ర పరువును కూడా తీసింది, భారతదేశ మహిళల పరువును కూడా తీసేసింది అనేది వాస్తవం కాదా? ఇలా మిస్ వరల్డ్ పోటీదారులు ఇంత అవమానకరంగా భావించి పోటీ మధ్యలోనే వేయనట్టు అది ఎంత అవమానకరం అనేది, ఎంత దుర్మార్గ చర్య అనేది ఇక్కడ గమనించుకోవాలి. రాష్ట్రంలో మహిళలు తాగునీటి కోసం కష్టపడి ఇలా కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. ఇంకో సైడ్ చూస్తే ఇలా అందాల పోటీలు అని చెప్పేసి ఈ రకంగా అవమానాలు. మరి దేనికి సంకేతము? గతంలో కేసీఆర్ గారు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు వచ్చి ఆడబిడ్డల కన్నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్ గారికి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మరి ఇలా అవే బిందెలతో నీళ్లు తెచ్చి అందాల రాష్ట్రాల కాళ్ళు గడిగించి ఇలా ఘోర అవమానం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే టైం దగ్గర పడ్డది. ఇలా ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ప్రభుత్వం కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. మహిళల ఊసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి దాక్కుతుంది. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేస్తూ, మహిళలను మభ్యపెడుతూ, మహిళలకు ఇది ఇస్తాం అది ఇస్తామని అరచేతుల స్వర్గం చూపించి ఇలా మహిళలనే వంచిస్తూ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నాడు. కాబట్టి ఇలా డెఫినెట్ గా కూడా మహిళల చేతిలో ఘోర పరాభవం చూడబోతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే ఆడబిడ్డల చేతిలో కూలిపోవడం ఖాయం అనేది కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. చరణ్ గారు మేడం, ఇక్కడ ఇది ఒకసారి చెక్ చేసుకోండి, గూగుల్ ఉంటే ఒకసారి 15,500 రూపాయలు ఉంది. ఏది పలకనామా ప్యాలెస్లో డిన్నర్ ఎవరు ఆఫర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని 40% డిస్కౌంట్ ఇస్తారు. హోటల్ 1,00,000 రూపాయలు చెప్పి ఎట్లా తెలంగాణ సమయం తప్పుదారి పడిస్తారు మీరు? అంటే మీరు మీలాగా 54 కోట్ల రూపాయలు కార్ రేసు నిర్వహించకుండా 54 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. మీలాగా ఏమన్నా ప్రజాధనం వృధా చేసినాం? అదే కాకుండా 200 కోట్ల రూపాయలు అందాల పొడికి పెట్టని మాట్లాడుతారు కదా. మీరు ఒకసారి స్టడీ చేసి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్టీఐ కడితే కట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది 7 కోట్ల రూపాయలు, టూరిజం డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టేది 7 కోట్లు, 14 కోట్ల రూపాయలు. నిర్వాహకులు 14 కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు, 25 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు. అది 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి తెలంగాణ సమయాన్ని ఎందుకు తప్పుదారి పడిస్తారు మీరు? అంటే మీలాగా 54 కోట్ల రూపాయలు కార్ రేసి నిర్వహించకుండా కూడా ప్రజాధనం వృధా చేసినందుక ఎందుకంటే తప్పుదారి పట్టించేది వాస్తవం మీద ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు తెలియకపోతే తెలుసుకోండి. దయచేసి మీరు దయచేసి మీరు సబ్జెక్టు మీరు ఆధారాలు చూపేయండి. మీరు ఒకసారి గూగుల్లో కొట్టుకోండి. తాజ్ పలక్నామంలో డిన్నర్ చేస్తే 15,600 కప్పులు, దాంట్లో 40% రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్. 1,00,000 రూపాయలు అని చెప్పేసి ఒట్టిన నోట్ బట్టగాల్సి మీద వేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తారని నాకు అర్థం కాదు. అదే కాకుండా అందాల పోటీకి అయ్యే ఖర్చు మీకు చాలా స్పష్టంగా నేను కూడా 2-3 సమావేశాల్లో మాట్లాడినాం. అదే కాకుండా మా అదేవిధంగా టూరిజం మినిస్టర్ చాలా స్పష్టంగా ప్రకటించింది. అనవసరంగా ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వానికి స్పాన్సర్షిప్లు కూడా వచ్చిన సందర్భం. అంటే బ్రాండ్ ఇమేజ్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే ప్రయత్నం చేసినప్పుడు ఆ మహిళల మీద ఆరోపణలు మేమేమన్నా ఓన్లీ నిర్వాహకులు మాత్రమే మనం రాష్ట్ర ప్రభుత్వంగా ఓన్లీ ఫెసిలిటేట్ మాత్రమే చేస్తున్నాం.
ఆ నిర్వహించేంత కూడా వాళ్ళంతా వేరే వాళ్ళు నిర్వహిస్తారు. అనవసరంగా మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పని చెప్పేసి దయచేసి మీరు హైదరాబాద్లో కార్ రేసు నిర్వహించకుండా 54 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నష్టమే పాలు మేము చేస్తారేమో. మీలాగా మీరే ఇదే ప్లేస్లో మీరుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేటోళ్ళు, మీరుంటే 200 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, మేము 24 కోట్లు మాత్రం ఖర్చు పెట్టినాం వాస్తవం చెప్పాలి. అదే కాకుండా ఇక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, మీరు తెలంగాణకి ఏం చేసిరో చెప్పి అడుగుతా ఉన్నాం మేము. తెలంగాణకు మీరు విభజన హామీలు నెరవేర్చిరా, బీహార్కి ఇచ్చిన 59,000 కోట్ల రూపాయలు ఇచ్చిరా, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చిరా, పోలవరానికి ఇచ్చినట్టు జాతీయ హోదా ఇచ్చిరా, ఏం చేసిరు? తెలంగాణకి 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు, తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఏం చేసిరు తెలంగాణకి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణకు మీరు ఏం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తే ఎట్లా? వాస్తవ విషయాలు మాట్లాడుతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే అబద్ధాలు మాట్లాడాలా, అంటే దొంగ మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రజలను తప్పుదారి పట్టించాలన్న బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. వాస్తవ ఆర్థిక పరిస్థితి, ఉన్న ఆర్థిక పరిస్థితి ఇది. అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీకి మేము ఏం చేసినాం, ఏం చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు, ఏంది ఎంప్లాయీస్ సంబంధించి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది ఎవరు? మేము కాదు కదా. గతంలో కేసీఆర్ గారు ఎంప్లాయీస్ సంబంధించి 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా వారికి సంబంధించిన భత్యాలు ఇవ్వకుండా పోయిండు. అదేకాక సర్పంచ్లకు సంబంధించి 1,600 కోట్ల రూపాయలు ఇవ్వకపోయిండు. ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు 600 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయిండు. విద్యార్థుల రియంబర్స్మెంట్ సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయిండు. మహిళా సంఘాలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు, కాంట్రాక్టులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయలు, అన్ని పెండింగ్ బిల్లులు చూస్తే 1,10,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇవ్వకుండా పోతే అవన్నీ పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే, మా ప్రభుత్వం అంటే ఇక్కడ కమిషన్ తీసుకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతారు. అరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేక ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం, కేంద్ర సహకారం అందించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం కదా. మేము 180 హామీలు నెరవేర్చినాం. మీరు ఎన్ని హామీలు గురించి మాట్లాడతామా? తెలంగాణ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతామా? భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో మేమే నెరవేర్చి చర్చ చేయడం సిద్ధంగా ఉన్నాం కదా. మీరు అనవసరంగా తెలంగాణ సమాజాన్ని, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ తీవ్ర అన్యాయం చేస్తూ ఉంటే మీరు బీహార్కు మఖానా బోర్డు ఇచ్చారు. అదేవిధంగా బీహార్కు పెద్ద అత్యంత 1,00,000 మెగావాట్ల 1,00,000 టీఎంసీలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా పాట్నాలో ఎయిర్పోర్ట్ విస్తరణకి ఇచ్చారు. మీరు బీహార్కి ఎన్ని చేశారు, తెలంగాణకి ఏం చేశారు? ఆంధ్రకి ఏం చేసింది భారతీయ జనతా? తెలంగాణ నిండా ముంచారు మీరు. తెలంగాణకు రావాల్సిన 42% నిధులలో మేడం తెలంగాణ రూపాయి ఇస్తే మీరు ఇచ్చే 42 పైసలు ఒప్పందం ఉన్నా, అది జమ్మూ కాశ్మీర్కు 1 పైసా తీసేస్తే 41 పైసా. ఇప్పుడు 41 పైసలు ఇచ్చినా మీరు ఇచ్చింది 35 పైసలు. ఒప్పందంలో భాగంగా ఇంకా 3 పైసలు ఉన్నాయి. అదే కాదు తెలంగాణ 1 రూపాయి ఇస్తే మీరు 42 పైసలు ఇవ్వకుండా, 41 పైసలు ఇవ్వకుండా 35 పైసలు ఇచ్చి మా పైసలు మీ దగ్గర ఉన్న ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అంటే ఏమైనా 10 లక్షల కోట్లు ఇచ్చినాం, 14 లక్షలు ఏమి ఇచ్చారు మీరు? తెలంగాణ మీరు ఇచ్చింది ఓన్లీ 5,000 మాత్రం. 5,000 అనేది తెలంగాణ నుంచి ఇప్పుడు మహారాష్ట్ర పోతున్నాం, ఆంధ్ర నుంచి మహారాష్ట్ర పోవాలంటే మధ్యలో తెలంగాణలో మధ్యలో 5,000 వేసేసి దానికి ఏదో నిధులు ఇచ్చినామని చెప్తే ఎట్లా? మీరు ఇచ్చిన నిధులు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం వాటా 10% మాత్రమే. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీ పరిపాలన గురించి చర్చ చేద్దాం. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన, కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలన, మా 16 నెలల పరిపాలన మేము చర్చ చేయడానికి సిద్ధంగా. మీరు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారో, మా హామీలు ఏందో, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏందో, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏందో, విద్య, వైద్యం, సేద్యం, మేము చేసిన రుణమాఫీ ఏందో, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏమో కావచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పేపర్ లీక్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. గతంలో 13 పేపర్లు లీక్ అయినాయి. ఈనాడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయితే అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. దానికి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండన రాలేదు. గతంలో పనిచేసినాం, భవిష్యత్తులో పనిచేయబోతామని చెప్పి తెలంగాణ సమాజం చర్చించుకుంటా ఉన్నారు. గతంలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ కావచ్చు టీచర్ ఎలక్షన్లో పోటీ చేయకపోవడంతో ప్రధానంగా భారతీయ జనతా లాభం జరిగిందని చెప్పి తెలంగాణ సమాజం చర్చించుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. కల్వకుంట్ల కవిత గారి మీద ఇప్పటివరకు చర్యలే తీసుకోలేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గతంలో ఎలాంటి ఆరోపణ నిరాదరణ ఆధారాలు ఉన్నా కూడా ఈటల రాజేందర్ గారు సస్పెండ్ చేశారు, విజయశాంతి గారు చేశారు, వాళ్ళ నరేంద్ర గారు చేశారు, అదే రవీంద్రనాయక్ గారు చేశారు. అదే కాకుండా చాలా పెద్ద చంద్రశేఖర్ గారిని చేశారు. చాలా మందిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి మౌనం వహిస్తూ తెలంగాణ సమాజం తప్పుదారి పడిస్తుంది. మీరు ఎందుకు కాళేశ్వరం విషయంలో నోటీసులు వచ్చినా కూడా ఇష్యూని డైవర్ట్ చేయాలి. అదే కాకుండా భవిష్యత్తులో భారతీయ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, భారతీయ జనతా పార్టీ పోడు. కాబట్టి ఆ లేఖను బయట పెట్టిందే కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నిటి మీద ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందో ఏమనంటే ఢిల్లీకి ఎందుకు పోయి, ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయాణాల కోసం పోతాం. మధ్యలో అధిష్టానం ఢిల్లీలో ఉంటుందో కలిసే ప్రయత్నం. మీరు ఢిల్లీలో మీకు అధిష్టానమే లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీ ఢిల్లీలో ఆఫీస్, మరి మీ ఢిల్లీలో ఎందుకు ఆఫీస్ పెట్టుకున్నారు? మీ అకౌంట్లో 15 కోట్ల రూపాయలు ఉంటాయి. ఏమన్నా నేషనల్ హెరాల్డ్ కేసు తీసుకొస్తారు. మీలాగేమన్నా 9 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రంలో అధికారుల బీఆర్ఎస్ పార్టీకి 1715 కోట్లు ఉంటాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ సంబంధించి 20 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని ఏలేని పార్టీలో 9,233 కోట్లు ఉంటాయి.
ఈ దేశానికి 60 సంవత్సరాల పాటు దేశానికి స్వాతంత్రానికి చాలా రాష్ట్ర అధికారులు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 900 కోట్లు ఉంటాయి. మీరేమో ఎలక్షన్ వాడు చట్టవిరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే కూడా మీరు రిటర్న్ చేయకుండా మీరు తాత్సారం చేయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మాత్రం నిమిషం. మీరు బదనాం చరణ్ గారు చేసే ఒక్క ప్రయత్నం నేషనల్ హెరాల్డ్ కేసు తీసుకొస్తే ఎట్లా? మేము అన్నిటిపై చర్చ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, మేము పారిపోతలేము. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందో అసెంబ్లీలో చర్చ పెద్దాం. మీ ప్రతిపక్ష నాయకుడు వస్తే చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీల పేరు మీద బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయకుండా బీజేపీ నేత ఓసీ సామాజిక వర్గాన్ని ఒక్క నిమిషం. చరణ్ గారు ఒక్క చేసినప్పుడే చాలా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ బీసీలను మోసం చేసే ఉద్దేశం ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా తెలంగాణను నిండా ముంచే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఎస్ రాజు గారు. మేడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అంటే, వీళ్ళు గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను 420 హామీలను పక్కకు నెట్టడం కోసం, లేకపోతే వాటిని ప్రజలను వాటి దృష్టిని మళ్లించడం కోసం వాటి మీద నుంచి మళ్ళీ అనేక రకాలైనటువంటి అబద్ధాలను ప్రచారం చేయడం, లేకపోతే ఇతరుల మీద నిందలు వేయడం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లడం అలవాటుగా మారిపోయింది వీళ్ళకి. నేను కళ్ళుండి చూడలేనటువంటి వ్యక్తులకు, లేకపోతే చెవులుండి వినలేనటువంటి వాళ్లకు మేము చాలా క్లియర్ గా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలను ఏ రకంగా ఇచ్చిందో మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు. బుక్కులు ప్రింట్ చేశారు, మీకు కావాలంటే మేము పంపిస్తాము. అనేక సందర్భాల్లో మేము కూడా చెప్పినాము తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రైల్వే లైన్ల విషయంలో ఏం చేసింది, రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేయడంలో ఏం చేసింది, మెట్రో రైల్వే అభివృద్ధి కోసం ఏం చేసింది, తర్వాత ఎరువుల కర్మాగారం రామగుండంలో చేసినటువంటి అభివృద్ధి కోసము ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి, తర్వాత రైల్వే లైన్లను డబ్లింగ్ చేయడం కోసం ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి మనం నిధులు కేటాయించింది. ఎన్నో రకాలుగా ఈరోజు జాతీయ రహదారులను మేడం తెలంగాణ రాష్ట్రంలో గత 60 సంవత్సరాలలో ఉన్నటువంటి జాతీయ రహదారుల యొక్క శాతం ఎంత? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మేము 11 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి జాతీయ మార్గాల యొక్క కిలోమీటర్లు ఎంత మేరకు పెంచినామో చాలా క్లియర్ గా చెప్పినాము. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా కావాలని విమర్శలు చేస్తారు. రాజకీయంగా ఓకే, మేము దానికి కాదంటలేము, సరే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. నేను చరణ్ గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ పోయిన ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో 100% చెప్పింది ఏమని? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినాము. తప్ప అండి ఇది? బీసీల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధిని మేము ప్రజలకు చెప్పడం తప్ప మా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు అమిత్ షా గారు వచ్చి ఇక్కడికి బహిరంగ సభలో ప్రకటించిండ్రు. అది కదా మా యొక్క చిత్తశుద్ధి. ఈరోజు మీరేం చేసిర్రు? ఈరోజు మీరు బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా సంవత్సరంన్నర పాటు బీసీలను వంచుకుంటా పూటకో మాట చెప్తూ పబ్బం గడుపుతూ ఈరోజు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయరు, పంచాయతీ ఎన్నికలను పెట్టారు. మీరు ఎందుకోసం ఈ రకంగా కాలయాపన చేస్తా ఉన్నారు? బీసీలను ఎన్నిసార్లు మీరు మోసాలకు గురి చేస్తారు? ఎన్నిసార్లు ఈ రోజు బీసీలను మీరు పక్కదారి పట్టిస్తారు? అర్థమైతలేదా అండి? ఈ రోజు ప్రజలందరికీ కూడా అర్థం అవుతుంది కదా ఈ విషయము. మీరు డెడికేషన్ కమిషన్ అని ఏర్పాటు చేసిరు, ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో చెప్పారు. 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మాటను ఇప్పటి వరకు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తలేరు. మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా మేడం? ఈరోజు పంచాయతీ ఎన్నికలు పెట్టకనే దాదాపుగా 17 నెలలు అవుతా ఉంది. మరి ఈరోజు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,900 పైచిలకు గ్రామ పంచాయతీల్లో పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయింది కదా, పరిపాలన మొత్తం పడకేసింది కదా. ఈరోజు గ్రామాలలో ప్రథమ పౌరుడు సర్పంచ్ లేకపోతే, ఎంపీటీసీ లేకపోతే, జెడ్పీటీసీ లేకపోతే, జిల్లా పరిషత్ చైర్మన్లు లేకపోతే, మున్సిపాలిటీలలో వార్డు కౌన్సిలర్లు లేకపోతే, వార్డు మెంబర్లు లేకపోతే, ఈరోజు కార్పొరేటర్లు లేకపోతే ఈరోజు పరిపాలన ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు ఒక మురికి కాలువ నిండిపోతే తీసేటువంటి నాదుడు లేడు, గ్రామాలలో వీధి దీపాలు వెలగకపోతే పట్టించుకునేటువంటి నాదుడు లేదు. అనేక రకాలుగా ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకునేటువంటి నాదుడు కరువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో.
ఈరోజు మీరు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కేవలం బుజ్జగింపు రాజకీయాల కోసం మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప నిజంగా ఎస్ నేను ఫ్రమ్ దిస్ డయాస్ ఐఎమ్ డిమాండింగ్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ ద లీడర్స్ come for the open debate. What you have done on these 16 months or 17 months in Telangana state, we are ready to debate on 11 years Modi government development activities in Telangana state. రైట్ మేడం Yes, we are ready. జర్సీ బాబు Time, నేను బాగా date మీరు చర్చకు చెప్తారా? వచ్చాను కానీ మీరు మేడం, time, ఆగండి, date, ఆగండి. ఎస్ రాజు గారు ఒక్క నిమిషం. కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి ఆగండి సార్ జర్సే బాబు రాజు గారు ఒక్క నిమిషం. ఆర్థిక శాఖ రాజు గారు. మంత్రి బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా 3,33,269 ఆగండి జర్సే బాబు అండి అన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కాదు. బీసీని ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ నేత చేయకుండా పోతే ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. రాజు గారు ఒక్క నిమిషం. రాధిక ఆపు జర్సే బాబు బానే ఉంది. రాజు గారు ఒక్క బీసీలు నిమిషం. నిన్న కూర్చొని మీరు మాట్లాడితే ఎట్లా? అరే గుజరాత్ లో ఇస్తున్న రిజర్వేషన్ 10% మాత్రమే మీకు తెలవకుండా వచ్చి మాట్లాడుతావు. ఎస్ రాజు గారు టైం తక్కువ 5 minutes మాత్రం ఉంది. దయచేసి ఒక్క నిమిషం. అన్నిటి సమానం చెప్తా కదా జర్సే బాబండి నేను రాజు సమానం గారు ఒక్క చెప్తా నిమిషం. సార్ దయచేసి ఆగండి జర్సే బాబు ఆ బాబు జర్సే రాజు బాబు గారు నేను ఒక్క చెప్తా నిమిషం. మీకు ఏం తెలవకుండా వచ్చినా మాట్లాడితే బ్రేక్ దొరికితే ఇక అయిపోయింది. ఇక మీరు చెప్పిందే కరెక్ట్ అయిపోతా. 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన కిషన్ రెడ్డి చెప్పిన తర్వాత మా బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్పిండు 3,33,600 రాజు గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం రాజు గారు. కోట్లు ఇచ్చి చెప్తే ఇదో కిషన్ రెడ్డి చర్చ రాలేదు నాకు అర్థం కాకడతా. రైల్వే లైన్ మహారాష్ట్ర పోతే ఎక్కడి నుంచి చేస్తారంటే తెలంగాణ నుంచి పోతే ఆకాశం మీద చేస్తావా? హైవే లైన్ తెలంగాణ నుంచి ఆంధ్ర పోతే ఎక్కడి నుంచి చేస్తాం మరి? మా ఆకాశం చేస్తారా? ఏమన్నా నాకు అర్థం కాదు. ఒట్టిన మాట్లాడతారు ఒట్టి కూర్చొని ఏమన్నా బిహార్కి ఇచ్చిన మీరు ఒట్టిన మాట్లాడతారు. అరే జరసేపు ఆపండి సార్ దయచేసి మీకు ఒక్కరే కాదు మీరు అబద్ధాలు చెప్పుడు మీరు మానుకోండి ఫస్ట్. మీరు ఏమన్నారు బీసీ ముఖ్యమంత్రి బీజేపీ నేత ఎవరు చేసి మరి ఎవరు చేసి చెప్పండి బీసీ ఎవరు చేసినట్టున్నా మీకు తెలియకుండా మాట్లాడితే ఎట్లా ఏమన్నా మీకు ఒక్కరికి తెలిసినట్టు మాట్లాడితే జరసేపు ఆపని చెప్పండి. ఎస్ రాజు గారు ఒక్క నిమిషం. ఆపని చెప్పండి జరసేపు రాజు గారు ఒక్క నిమిషం. జరసేపు ఆపండి. రాజు గారు ఆపండి సార్ దయచేసి ఆపండి. 3 minutes టైం మాత్రమే ఉందండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. మారిపోతలే ఒట్టినేదో మాట్లాడినంత మాత్రం ఏదో భారతీయ జనతా రాజు గారు తెలంగాణ ఒక్క గురించి నిమిషం. ఏమీ లేదు. ఒక్క నిమిషం రాజు గారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిండా ముంచురు మీరు ఓన్లీ బీహార్ ఆంధ్రప్రదేశ్ రెండు లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండదు కాబట్టి ఓన్లీ బడ్జెట్ కూడా వాళ్ళ కోసం ప్రవేశపెడుతూ తెలంగాణ నిండా ముంచింది మీరు. ఇద్దరు కేంద్ర మంత్రి కనీసం నవోదయ స్కూల్ తీసుకొచ్చినా మీరు కనీసం సైన్స్ స్కూల్ మీరు మాట్లాడితే ఎట్లా? అరే సైనిక్ స్కూల్ వచ్చి చెప్పండి మరి కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ తీసుకురాలి మీకు తెలంగాణకి ఏం చేసినట్టు ఏం చేసిన మీరు నాకు అర్థం కాదు. తెలంగాణ నిండా ముంచి మా పైసలు మీ దగ్గర ఉన్నాయి ఎప్పుడు ఇస్తారో చెప్పి అడగండి చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దానికి సమాధానం 10 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొని పెట్టి మీరు 10 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు? 10 లక్షల కోట్లు ఒక్క నిమిషం రాజు గారు. ఎవరు చేసి చెప్పండి. మీ గుజరాత్ రాష్ట్రంలో 10% ఇస్తుంది బీసీ రిజర్వేషన్ యూపీఎస్సీ ఎస్సీ ఇచ్చేది 20% మాత్రమే. మీరు ఏదో తెలిసి వేద మాట్లాడుతున్నా అర్థం కాకడతా. ఫార్ములానే ఫాలో అవుతున్నారు. కూర్చొని ఏదో వేద మాట్లాడితే తెలంగాణకి ఒక్క నిమిషం చరణ్ గారు టైం లేదు తక్కువగా ఉంది. రాజు గారు కంక్లూడ్ చేయండి. ఎస్ రాజు గారు ఫార్ములా ఫాలో అవుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 3D ఫార్ములా అంటే ఏం తెలుసా? ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఒక్క నిమిషం. అవసరం లేదు సార్. దేశ జీడిపి 6.3 చదువుకో ఎకనామిక్ సర్వే మీ ఓ రోజు బడ్జెట్ ముందు ప్రవేశపెట్టి చదువుకో సార్. చదువుకుండా వచ్చే మాట్లాడతావు. జీడిపి 7.8% జీడిపి 6.3 లేకపోతే వచ్చిన ఏదో నరేంద్ర మోడీ గారి పాలన అంట. నరేంద్ర పాలన ఎస్ రాజు గారు కంక్లూషన్ ఇవ్వండి ప్లీజ్. కాదు 3 minutes టైం సిద్ధంగా ఉన్నాం. కంక్లూషన్ ఇవ్వండి రాజు గారు. చరణ్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చరణ్ గారు. ఓకే ఉండాలిగా నాకు అర్థం కాదు. ఆయన చెప్పింది కరెక్ట్ అయితే మేము చెప్పింది వినాలిగా మరి. టైం 3 minutes మాత్రం ఉంది. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అర్థం చేసుకోవాలి. వాస్తవాలు మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడకూడదు. 10 లక్షల కోట్లు తెలంగాణ 10 లక్షల కోట్లు ఇస్తాను మేము ఆగం చేసినట్టు మాట్లాడుతున్నాం. రాజు గారు కంక్లూషన్ ఇవ్వండి. రాజు గారు ఒక్క నిమిషం. కాదు మీరు వినాలా ఫస్ట్ నేనేం చెప్తున్నా ఇంటే మీకు అర్థమైతది. స్టూడియోలో ఉన్నారు కాబట్టి రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. రాజు గారు కంక్లూషన్ ఇవ్వండి. 2 minutes టైం మాత్రం ఉంది ప్లీజ్. కన్క్లూడ్ చేస్తున్నా. ఎస్ నేను కన్క్లూడ్ చేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3D ఫార్ములాను ఫాలో అవుతుంది. డైవర్షన్ చేయడం, డైల్యూట్ చేయడం, డిఫేమ్ చేయడం, రైట్ ఇదే వాళ్ళ ఫార్ములా. అయితే ఈరోజు నేను ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, చరణ్ గారిని చెప్పాలి. అయ్యా మీరు గత ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన దాదాపుగా 20-25 అంశాలలో ఒక్కటన్నా నెరవేర్చిరా అండి చెప్పండి.
అడుగుతేనేమో మమ్మల్ని బదనాం చేస్తున్నారు, బదనాం కాదు. బట్టగాల్చి. మేము చెప్తున్నా రాజు గారు ప్లీజ్ జనగణనలో కులగణ ఎట్లొచ్చింది ఇవాళ మరి కాదు కాదమ్మా, జనగణనలో కులగణ ఎట్లొచ్చింది మరి మేము చేయబట్టి వచ్చింది. మా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తేనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దిగొచ్చిందండి ఈ రోజు. మరి మీరు ఎందుకు చేయలేదు? నలభై శాతం రిజర్వేషన్ మరి మీరు ఎందుకు చేయలేదు అంటున్నా? బీసీని ముఖ్యమంత్రి చేస్తారా బీజేపీ నేత ఎందుకు చేయలేదు? మరి మీరు బీసీలు నిండా ముంచి ఓట్లు వేయించుకొని పోతే ఎట్లయితుంది? బీజేపీ నేత ఎందుకు చేయలేదు? మహేష్ రెడ్డి ఎందుకు చేసి చెప్పండి మరి. అదే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఓసీ ఉంటాడు, అదే బీజేపీ నేత ఓసీ ఉంటాడు, అదే కౌన్సిల్ లో ఓసీ ఉంటాడు. మీరు ఎవరు చేసిన బీసీలకు ఏం చేసిన? మీరు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు, మరి మీరు రిజర్వేషన్ 42% తీసుకొచ్చినాం. మీరేం చేసింది మరి తెలంగాణకు? భారతీయ జనతా పార్టీ చేసింది గుండు సున్నా. మీరు తెలంగాణ తీవ్ర అన్యాయం చేసి ఓట్లు వేసుకొని బయటికి పోయారు తప్ప తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది లేదు. ఛిద్రం చేయాలని చూస్తుంది. ఆయన ఆపమని చెప్పండి, మొత్తం ఆయన రాజు గారు టైం అయిపోయిందండి ప్లీజ్. జరసేపు అది మ్యూట్లో పెట్టండి. హామీల యొక్క పత్రం మా దగ్గర ఉంది. మీ పత్రం మా దగ్గర ఉంది, చెప్పండి మరి. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. మేము 180 హామీలు నెరవేర్చినాము. దమ్ముంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు బీసీ నిండా ముంచిన, మీరు బీసీ నిండా ముంచితే భారతీయ జనతా బీసీ పేరు మీద ఓట్లు వేయించుకొని బీసీని బీజేపీ మీద చేయకుండా ఓసీ సామాజిక మహేష్ రెడ్డి చేసినంటే బీసీ నిండా ముంచిన గుర్తు పెట్టుకోవాలా. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేత మహేష్ రెడ్డి, కౌన్సిల్లో ఏవి రెడ్డి, ముగ్గురు మీరే ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం మీద మీరు శ్రద్ధ పెట్టండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మందికి పైగా బీసీలను కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికల్లో కర్రుగాచి వాత పెడతారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ గారికి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రజితారెడ్డి గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగంటి రాజు గారికి ధన్యవాదాలండి. ఇక ఇది వాళ్ళ బిగ్ టాక్, ఇది వాళ్ళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వాతంత్ర.